విష్ణుప్రియ గారు. అమ్మా, మీ పేరండి? దేవ్ అండి. దేవ్. దేవ్. ఓకే, దేవ్ గారు చెప్పండి. సో మీరు ఈ సినిమాలో ఓరసి రోల్ చేశారు. ఎలా అనిపించిందండి ఆ డ్యాన్స్ మూమెంట్స్? మీ కెరీర్లో ఫస్ట్ టైం కదా, కొంచెం చూడటానికి కూడా కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది ఆడియన్స్కి. మీకు చేసేటప్పుడు ఎలా అనిపించింది? చాలా కష్టంగా అనిపించిందండి, బికాజ్ సోలోగా వేయటం వేరు. పాపం ఐ డోంట్ నో, ఆబ్వియస్లీ మీకు తెలీదు, మేము ముగ్గురు ఉన్నది ఒకరిని తన్నుకోవటం, గుద్దుకోవటం, ఏదైనా వీఆర్ హిట్టింగ్ ఈచ్ అదర్, తొక్కేసుకుంటూ అలా చేశాము. కొంచెం చాలా టఫ్ అనిపించింది, బికాజ్ నాకు కొంచెం డిస్లెక్సిక్ బ్రెయిన్, నా నత్తి బుర్రకి నా మీద కెమెరా పెట్టడం వేరు. ఇప్పుడు నా బ్రెయిన్ అంటే ఇటు నుంచి ఒకళ్ళు వెళ్తున్నారు, ఇటు నుంచి ఒకళ్ళు వెళ్తున్నారు, ఆ టైంలో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అండ్ ఇట్ వాజ్ వెరీ ట్రిక్కీ. నాకు ఐఎమ్ నాట్ సో హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ డన్. నేను అంత హ్యాపీగా లేను, బట్ ఐ హోప్ ఆడియన్స్ విల్ బీ హ్యాపీ. ఇట్ వాజ్ లిటిల్ టఫ్. ఓకే, అంటే ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు రీసెంట్ టైమ్స్లో ఓన్లీ హీరోయిన్స్ వచ్చి సాంగ్ లాంచ్ చేయటం ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే ప్రొడ్యూసర్ లేరు, హీరో లేరు, డైరెక్టర్ లేరు, ఓన్లీ హీరోయిన్స్ వచ్చి చేశారు. దానికి రీజన్ ఏంటి? ఆల్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్ గారు, రాజేష్ గారు హ్యాస్ దిస్ ఐడియా. ఎందుకంటే టైటిల్ కాబట్టి, టైటిల్ సాంగ్ లాంచ్కి వేరే డిస్ట్రాక్షన్స్ ఏమీ వద్దు, హీరో వద్దు, డైరెక్టర్ వద్దు, ఎవరు వద్దు, ప్రొడ్యూసర్స్ ఉండరు, మీ ముగ్గురు వెళ్ళి అది మీ సాంగ్ లాంచ్ మీరు రిప్రజెంట్ చేయండి అని చెప్పారు. ఐ థింక్ దట్స్ వాట్ హీ సెడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో అది ఆయన ఐడియా. యా. ఓకే, సోషల్ మీడియాలో మీకు ఉండే క్రేజ్కి ఈ సాంగ్ ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది అనుకుంటున్నా, మీరేమంటారు? మీరు ఎందుకండి ఎప్పుడు నా సోషల్ మీడియా క్రేజ్ అందరికీ ఉంది. సో యా, నా వల్ల నన్ను పెట్టుకున్నందుకు నా ప్రొడ్యూసర్కి వాళ్ళందరికీ డబల్ ట్రిపుల్ ప్రాఫిట్స్ రావాలి, నన్ను పెట్టుకున్నందుకు వాళ్ళకంతా అద్భుతమే జరగాలి, అండ్ వాళ్ళకి ప్రమోషన్ అవుతే ప్రమోషన్, రీచ్ అవుతే రీచ్, ఏదో ఒకటి అన్నీ అద్భుతంగా రావాలని కోరుకుంటున్నాను. తదాస్తు తదాస్తు తదాస్తు. ఆల్ ద బెస్ట్ అండి. రాశి గారు. అండి, మీ ప్రీవియస్ ట్రాన్స్ఫర్ తిరుమూర్తులు అన్న మూవీలోంచి ఒక సాంగ్ బాగా వైరల్ అయింది, అంటే అది ట్రోల్ కూడా చేశారు, నువ్వే కాదా అని. సో దాని గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? అండ్ ఈ సాంగ్లో ఈ వైబ్కి ఆ సాంగ్ ఆ మంత్ వైరల్ అయింది, అండ్ ఈ సాంగ్ గురించి ఏం చెప్తారు? ఆ సాంగ్ మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత, జీల్ వచ్చిన తర్వాత వైరల్ అయింది. ఈ సాంగ్ ఇప్పుడే వైరల్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఫస్ట్ నేను మామూలుగా మీమ్స్ని చాలా ఎంజాయ్ చేస్తాను. మా ఫ్రెండ్స్కి కూడా ఎవ్రీడే మార్నింగ్ ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మీమ్స్, పడుకునే ముందు మీమ్స్. సో మా మీద వచ్చిన తర్వాత కూడా ఎంజాయ్ చేయాలి అంతే. నేను చాలా ఎంజాయ్ చేశానండి. నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ర్యాక్ చేశారు. నేనేం చెప్పాలి, ఫ్యామిలీ నా ఇంట్లో ఉన్న మా బ్రదర్ కూడా ఇలా చేస్తున్నారు, ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారు. సో ఈ సాంగ్ ముందే వెళ్ళవాలి అని కోరుకుంటున్నాను అంతే. ఓకే, September 4th చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమా మేము ఎందుకు చూడాలండి థియేటర్లో? ఈ సినిమా ఎందుకు చూడాలంటే, దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ ఈజ్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైమ్. ఈ టైప్లో స్టోరీ, ఆర్ రంభా ఊర్వశి మెనకాలో ఉన్న స్టోరీ, ఆర్ అల్లరి నరేష్ గారు అందరూ ఈ టైప్లో జానర్లో చాలా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ ఇన్ ఇంటర్వ్యూస్, ఈవెన్ ఆల్ ద కమెంట్స్ ఆర్ లైక్ హీస్ బ్యాక్. సో అందరూ ఈ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. అండ్ నిజంగా మా ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, ఆర్గానిక్గా వచ్చింది అన్ని రెస్పాన్స్. నాకు చాలా మంది మెసేజ్ పెట్టారు, ఇది చాలా బాగుంది, నీకు చాలా బాగుంటుంది, మూవీకి అందరి టీమ్కి బాగుంటుంది. సో ఆ క్రేజ్ లేకపోతే ఆ రెస్పాన్స్, ఆర్గానిక్గా రెస్పాన్స్ నేను చూస్తున్నా కాబట్టి ఐ హ్యావ్ దట్ హోప్ దట్ ఎవ్రీ వన్ గోస్ టు థియేటర్ అండ్ వాచ్ ఇట్.